హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే ఆ రోజు ట్యాంక్ బండ్కి వెళ్ళామని చెప్పేసాం కదండి. సో దాని తర్వాత వచ్చేసి జలవిహార్కి అయితే వెళ్తున్నామండి. సో ఆటోలో ఎక్కాము. అక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్లోనే ఉండేది, కానీ చాలా రౌండ్ తిరిగి రావాల్సి ఉండేది. సో ఇంకా ఆటో వచ్చేసి స్టార్ట్ అయ్యామండి జలవిహార్కి. తక్కువ ధరకే తీసుకెళ్తున్నాను. మరి ఆ బండి మనం వచ్చిందా ఎటు వెళ్తున్నాం బండి? మనం ట్యాంక్ బండి వెళ్ళాం కదా. ఎక్కడ వీడికంటే కాళ్ళు వస్తాయంటే 5 కిలోమీటర్స్ మేము ఏదో వీడిని నడిపించేలాగా కాళ్ళు వచ్చాయనుకో అప్పుడు చెప్తాను నీ పని అని చెప్తున్నాడు. సో ఫైనల్గా రీచ్ అయిపోయామండి. జలవిహార ఆటోలో నుంచి దిగాము. ఇంకా ఇది వచ్చేసి జలవిహార అండి. సో ఇంకా ఆటో డ్రైవర్తో మాట్లాడుతున్నాము. ఛార్జ్ వచ్చేసి 200 వస్తుంది. సో దగ్గర కదండి, తీసుకోవాలి, అడ్జస్ట్ తక్కువ చేయొచ్చు కదా అని తక్కువ రేటు తీసుకుంటామని మళ్ళీ చెప్తాను. యూట్యూబ్ ఛానల్లో మా యూట్యూబ్ ఛానల్ పెద్దదైంది. మా యూట్యూబ్ ఛానల్ అన్న తక్కువ రేటు. ఓకే, థ్యాంక్ యూ. మా మరిది వచ్చేసి ఇంకా తక్కువ రేటుకి మేమైతే యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుంటాము ఈ వీడియో, మీరు కొంచెం తక్కువ చేయాలి చార్జ్ అనేసి అంటున్నాడని. ఏ ఛానల్లో పెట్టుకుంటే తనకెందుకు, తనే ఎంత తీసుకోవాలో అంతే తీసుకుంటాడు కదా. సో ఫైనల్గా ఆయన ఎంత చెప్పాడో ఆ రేటుకే తీసుకున్నాడండి. సో ఇంకా ఇది వచ్చేసి జలవిహార్, అక్కడ టికెట్స్ ఇస్తారండి. సో మేము అలా చూసుకుంటూ వెళ్ళి, ఇది ఎంట్రీ అండి. సో పక్కన ముందుకు వెళ్తున్నాము. ముందుకు వెళ్తే టికెట్స్ తీసుకోవడానికి ఉండేది. ప్లస్ ఇంకా డ్రెస్ కోడ్, టికెట్స్ ఎలా తీసుకోవాలి, ఎంత అడల్ట్కి ఎంత, చిల్డ్రన్కి ఎంత అనేసి ఉండిద్ది. సో ఇంకా ముందుకు వచ్చేసాము. మా హస్బెండ్ వచ్చేసారు ఎంత ఉంటుంది అనేసి కనుక్కోవడానికి వెళ్తున్నాడు. ఇంకా పిల్లలు వద్దరం మనం ఇక్కడ కూర్చున్నాము, డాడీ వెళ్ళి అడిగేసి వస్తాడంటే వాళ్ళు కూర్చుంటారు అంటే ఒక్కరు కూర్చోట్లేదు. సో నేనైతే ఇక్కడ కూర్చున్నాను. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా రాడ్స్ ఉంటాయి కదా, ఆ రాడ్స్ పైన జంపింగ్, మంకీ జంపులు అయితే బాగా చేస్తున్నారు. సో నేనైతే ఇక్కడ కూర్చున్నా. ఓకే అండి, ఫైనల్గా లోపలికి ఎంట్రీ అయిపోయాము. సో చూడండి టికెట్స్, ఇవైతే టికెట్స్ అండి అందరికీ వాచ్ లాగానే. చాలా రేట్ అయినా పర్లేదు, పిల్లలు ఎంజాయ్ కోసం వచ్చాము. కాస్ట్లీ వాచ్లు వచ్చేసి ఇంకా స్టార్ట్ అయ్యి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నామండి. ఇంకా అదిగో కనిపిస్తుంది కదండి స్లైడ్స్, వాటర్ స్లైడ్స్. అలా వెళ్ళి ఒకసారి చూసుకుంటూ ఎక్కడ డ్రెస్ చేంజ్ చేసుకుంటారా, డ్రెస్ చేంజ్ చేసుకునే రూమ్స్ ఎక్కడ ఉన్నాయో. ఇక్కడ పంజాబీ డ్రెస్ అయితే నాట్ అలౌడ్ అండి, ఓన్లీ టీ షర్ట్స్, లెగ్గిన్స్ అలాంటివి అలౌడ్ చేస్తారు స్విమ్మింగ్కి. ఎందుకంటే మనం స్విమ్మింగ్ చేసేటప్పుడు అడ్డు వస్తాయి అనేసి వాళ్ళైతే డ్రెస్ కోడ్ కంపల్సరీ పెట్టారు. పంజాబీ అయితే నాట్ అలౌడ్. సో మస్ట్ అండ్ షుడ్ డ్రెస్ కోడ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. లేకపోతే వాళ్ళైతే అలౌ చేయమనేసి చెప్పారు. కావాలి అంటే రెంట్కి కూడా డ్రెస్ అయితే ఇస్తారు. సో తీసుకోవచ్చు. మేమైతే మాకైతే ముందే తెలుసు కాబట్టి మేమైతే చెక్ చేసుకొని డ్రెస్ ఎలాంటి తీసుకోవాలనేసి మేము ఇంటి దగ్గర నుంచి తీసుకొని వెళ్ళాము. చూస్తున్నాం కొంచెంసేపు ఎలా ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామా అనేసి. ఇక్కడ నిలబడి ఇక్కడికి వెళ్దామా లేకపోతే ముందు స్విమ్మింగ్ దగ్గరికి వెళ్దామా అనేసి చూసాము. సో వెళ్తున్నామండి. ఇదైతే ఫుడ్ అండి, ఏమైనా తినడానికి తినేసి ఇంకా లంచ్ టైం అయింది కదా, తినేసి స్టార్ట్ చేద్దామనేసి ఫుడ్ ఏమైనా తిందామని వచ్చాము. సో ఫుడ్ ఐటమ్స్ వచ్చేసి ఓన్లీ బేకరీ ఐటమ్స్ అవైలబుల్ అండి. ఇక్కడ బర్గరు, ఎగ్
ఎగ్ పఫ్, కర్రీ పఫ్, పిజ్జా అలాంటివే ఉంటాయి. సో మేము కూడా అందులో ఒకటి సెలెక్ట్ చేసుకొని మాకు ఏది కావాలో అవి తిన్నామని అనుకున్నాము. అరే పండు రండి ఆడదాంలే రండి పండు రా మనం వచ్చింది ఆడడానికి. ఏం చేస్తావు పండు? స్విమ్మింగ్ చేస్తావా? నువ్వు రా మరే ఏం చేస్తావు? మీరు తెచ్చారా టీషర్ట్లు? చదివేటప్పుడు కావాలి టీషర్ట్ పంపించారా? అలాంటి నేను అట్లా అనుకున్నా ఇస్తారేమో, అట్లాంటి ఇస్తారేమో అనుకున్నా. ఇంకా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అనేది మాకైతే ఇంకా అర్థం అవ్వలేదండి. సో ఇక్కడ ఇది ఒక కార్ ఉంది, ఈ కార్లో ఆడదామనేసి అంటున్నారు. స్విమ్మింగ్ అని వచ్చి కార్లో ఆడుకుంటా అంటున్నారు ఏంట్రా అనేసి. ఇంకా రండ్రం వెళ్దాము, టైం అవుతుంది మనకి, ఈవినింగ్ వరకు టైం సరిపోదు అనేసి చెప్తున్నాము. ఒకరి తర్వాత ఒకరు కార్ దగ్గర కూర్చుంటున్నారు, ఇది చేస్తా కార్ డ్రైవ్ చేస్తా అనేసి. సో కొంచెం సేపు అలా కూర్చోబెట్టి అందరికి అదైతే మూవ్ అవ్వదండి, జస్ట్ అది అలా ఉంది అక్కడ. సో అలా కొంచెం సేపు కూర్చున్నారు. తర్వాత అక్కడ నుంచి మూవ్ అయ్యి వెళ్ళిపోయాము. ఇది వచ్చేసి వాటర్ స్లైడ్ అండి, చాలా పైనుంచి ఇవి కింద నుంచి మనం తీసుకొని వెళ్ళాలి. అదే బొచ్చడి వెయిట్ ఉంది, ఈ మోసుకొని అక్కడ అంత పైకి వెళ్ళేసరికి సరిపోతుంది. ఇది వచ్చి ఫుల్ వెయిట్ ఉందండి, అంత హైటు 3-4 స్టేర్స్ ఉంటాయి మ్యాక్సిమము నేను అనుకుంటున్నా. అంత హైట్ ఇవి ఇక్కడ నుంచి అక్కడికి కింద నుంచి పైకి తీసుకొని వెళ్ళేసరికి సరిపోతుందండి. సో ఇన్ కేస్ అక్కడ పైన ఎక్కువ ఉన్నా కూడా తనైతే ఉంచట్లేదు. ఇంకా ఫుడ్ దగ్గరికి వచ్చేసామండి, మేము కూడా తిందామని చూస్తున్నాము ఎంత కాస్ట్ అని. కానీ బయటికంటే ఇక్కడైతే కాస్ట్ వచ్చేసి ఎక్కువనే ఉన్నాయి, కానీ తినాలి కదండి. లంచ్ టైంలో తినకపోతే బాగోదు కదా, ఏదో లైట్గా కొంచెం తినేసి ఇంకా స్విమ్మింగ్కి స్టార్ట్ అవుదాం అనేసి అనుకున్నాము. ఇక్కడైతే కూర్చున్నామండి. సో మేమైతే ఎగ్ పఫ్, కర్రీ పఫ్ తీసుకున్నాము. ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక 2 ఫొటోస్ అలా తీసుకున్నాము. ఇదిగో అవైతే 2 ఫొటోస్. ఓకే అండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ముందుకు వస్తున్నాము. సో ఇంకా చూసారుగా ఈ వాటర్ స్లైడ్ పైనుంచి వాళ్ళని చూసేసరికి కొంచెం చెయ్యాలి అనిపించింది, కానీ ఆ పైకి వెళ్ళి వచ్చేసరికి ఒక్కసారి రెండోసారి ఇంకా నా వల్ల కాదు అనేసి అనుకున్నాను. ఇదైతే చూడండి, నేను ఇక్కడే చేస్తా స్విమ్మింగ్ అనేసి ఫాస్ట్ ఇక్కడే డ్రెస్ చేంజ్ చేసుకుంటూనే వెళ్తుంది, దారిలోనే ఆగనే ఆగట్లేదు. పిల్లలు కదా ఇంకెలా ఉంటారు. ఫైనల్గా ఇక ఈ స్విమ్మింగ్లోకి అయితే వచ్చేసామండి. ఇక్కడ వాటర్ స్లైడ్స్ ఉన్నాయి, సో పిల్లలు అయితే ఇక్కడ ఆడుతున్నారు. మేము కూడా ఇంట్లోకి వచ్చాము. చూడండి, మా బాబు అయితే స్లైడ్ చేద్దామని వెళ్ళిండు పైకి. సో ఇక్కడ కొంచెం వాటర్ ఉన్నాయి కాబట్టి పర్లేదు. సో ఇక్కడ కొంచెం స్లైడ్ అయ్యాడు, కానీ నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళాలంటే హెడ్ పైన ఫుల్ వాటర్ పడినట్టు అనిపిస్తున్నాయి. అక్కడి వరకు వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చేసిండండి. ఇప్పుడు స్టెప్స్ ఎక్కుతున్నాడు కదా చూడండి.
చూస్తే స్విమ్మింగ్ చేయాలనిపిస్తుంది, కానీ ఆ వాటర్లో దిగినప్పుడు ఎక్కడ మునిగిపోతామా అని వేరింగే ఎక్కువ ఉందండి. స్లో పండి చూడండి వాటర్ ఎక్కువ పడుతున్నాయనేసి భయం వేసి మళ్ళీ బ్యాగ్ వెళ్ళాడు. రమ్మా స్పీడ్ కొండగా వచ్చేస్తాడు. అరే రమ్మ ఆగిపోయింది. వరుణ్ గారు పోయిందా షర్ట్ రివర్స్ చేసిన రానే రావట్లేదు. అసలు నిజంగా ఇప్పుడు వచ్చారు పండు వాళ్ళు. ఇంకా పిల్లలు భయపడతారనేసి ఈ వెనకాల ముందు ఒకరు వెనకాల ఒకరు కూర్చుంటారు కాబట్టి వెనకాల పిల్లల్ని కూర్చోబెట్టి ముందు పెద్దవాళ్ళు కూర్చున్నారు. సో కొంచెం భయం ఏమనిపించలేదు. ఇంత హైట్లో నుంచి అయితే పిల్లల్ని జారనీయరు అనేసి చెప్పారండి. సో అందుకనేసి ఇంకా ఇదైతే ఇద్దరు కూర్చోవచ్చు కాబట్టి నో ప్రాబ్లం అనేసి కూర్చొని ఇచ్చారు. ఏది ఇవి వాటర్ కూడా పడు. భయం వేసిందరా? ఆగు స్వీటీ, ఆగే వాళ్ళు వస్తారు. ఆగమ్మా, ఏం కాదు బండు. నెట్టుకుంటూ వస్తున్నారు ఇద్దరు వచ్చారు. ఇప్పుడు ఇది వచ్చేసి సింగిల్ సైడ్ అండి. మేమైతే ఇక్కడ స్టక్ అయిపోయినాం. సో నేను మధ్యలో స్టక్ అయిపోతే నా వెనకాల మా వెళ్ళేది వెనకాల అవ్వలేదు. సో ఓకే అండి, ఫైనల్గా డ్రెస్ చేంజ్ చేసుకొని ఫొటోస్ దిగాము. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.